యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ఎపిసోడ్ సహకారులు లేరు నాయన, మీరు అనుగ్రహించి పంపించండి స్వామి. ప్రతి ఆర్థిక అవసరం తీర్చండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం పరిచర్యలో పనిచేయుటకు మారు మనసు పొంది సేవా ఆసక్తి కలిగిన యవనస్తులకు పిలుపునిస్తున్నాం. దేవుని సేవలో వినియోగపడాలనే ఆశ కలిగి ఉన్నటువంటి యవనస్తులు నన్ను సంప్రదించండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. యోబు గ్రంథము 18వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. యోబు గ్రంథము 18వ అధ్యాయం 16, 17 అధ్యాయాలు యోబు ఎలీఫజునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. షూహీయుడైన బిల్దదు కలుగు చేసుకుని మాట్లాడుతున్నాడు. బిల్దదు యొక్క రెండవ సంభాషణ, ప్రత్యుత్తర సంభాషణ. యోబుకు 3 స్నేహితులు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీరితో యవ్వనుడు ఎలీహు వచ్చాడు. ఈ 3 ఆయా ప్రాంతాల్లో ప్రముఖులు, వారి దేశాల్లో వారు ప్రముఖులు. వారు యోబును పరామర్శించడానికి వచ్చినప్పుడు వారి మధ్యన కొన్ని సంభాషణలు జరుగుతూ వచ్చాయి. ఒక విశ్వాసి శ్రమల్లో ఉన్నప్పుడు సాధారణంగా లోకంలో నుండి వచ్చేటువంటి అభిప్రాయాలు యోబు గ్రంథంలోని యోబు 3 స్నేహితులు వ్యక్తపరిచారు. యోబు తన యథార్థతను బట్టి, తన అవగాహన బట్టి తాను నీతివంతుడని మాట్లాడుకుంటూ వచ్చాడు. జోఫరు, ఎలీఫజు అనేవారు తమ మాటల చేత యోబును కన్విన్స్ చేసి తాను పాపినే అని ఒప్పుకునేట్లు ప్రయత్నం చేశారు. దానిని విన్నటువంటి బిల్దదు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. చూడండి, అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగున్న ప్రత్యుత్తరం ఇచ్చెను: మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెతుకుదురు? మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెతుకుదురు అంటే, అతనిని కన్విన్స్ చేయటానికి ఎన్నో ప్రశ్నల చేత అతని హృదయాంతరంగాల్లోని భావాలను జవాబులుగా పొందటానికి ప్రయత్నం చేశారు జోఫరు, ఎలీఫజులు. బిల్దదు అదే ప్రశ్నిస్తున్నాడు. మీరు ఇంకా ఎంతసేపు వెతుకుతారు అతనిని మాటల ద్వారా చిక్కుపరచాలని? గమనిస్తున్నారా? ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్, ఇన్వెస్టిగేషన్ అనే పదాలు మీరు వినే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ పరిశోధన, ఇంటరాగేషన్ నేర నిర్ధారణ కొరకైనటువంటి ప్రక్రియ. ఇన్వెస్టిగేషన్లో, పరిశోధనలో పలు అంశాలు క్వశ్చనైర్ మెథడ్లో ఇస్తారు. చూడండి, సిబిఐ వారు నేరస్తులను విచారించడానికి
ముందస్తుగా సిబిఐ అధికారులు అందరూ కూర్చొని ఒక క్వశ్చన్ తయారు చేసుకుంటారు, ప్రశ్నావళి తయారు చేసుకుంటారు. వాటిని డిఫరెంట్ టైమ్స్లో ప్రజెంట్ చేస్తారు నేరస్తుడి ముందు. అలా చేసినప్పుడు అతను ఇచ్చిన జవాబుల్ని రికార్డ్ చేస్తారు, వాటిని అనలైజ్ చేస్తారు, వాటిని క్రాస్ చెక్ చేస్తారు. నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాంట్రడిక్టరీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇలాగున ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని బయటికి లాగుతారు. వారంతటా వారి నోటితోనే ఒప్పుకునేటట్లుగా ప్రశ్నావళిని భిన్న రీతుల్లో తయారు చేస్తారు. దానిలో అలా చేయటం ఉద్దేశం ఏంటంటే, తప్పించుకుంటానికి ఒక అబద్ధం ఆడితే తప్పించుకోకుండా ఉండేటట్లుగా ప్రశ్నలు బిగించి అడుగుతారు. అలా ప్రయత్నం చేశారు మీరు, ఇంకెంతసేపు చేస్తారు? ఎంత చేసినా దొరకటం లేదు. ఎంతసేపు మీరు కన్వర్సేషన్ జరిగించినా ఒప్పుకోవటం లేదు యోబు. మీరు ఇంకా ఎంతసేపు? కాబట్టి మీ ఆలోచన చేసి మీరు ముగించిన ఎడల ఇక మేము మాట్లాడతాం. మీ యొక్క ఇన్వెస్టిగేషన్ మెథడాలజీ పక్కన పెట్టేస్తే మీరు ఇక మేము ఎంటర్ అవుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పరిశోధనలో ఒక అధికారి సరిగా చేయలేకపోతున్నాడు అనుకోండి, మరొక అధికారికి కేసు అప్పగిస్తారు. అతడు తన శైలిలో తాను ముందుకెళ్తాడు. అలాగనే బిల్దదు అడుగుతున్నాడు, మీరు అనగా జోఫరు ఎలీఫజు, మీరు ఇంకా ఎంతసేపు ఇలా చేస్తారు? ఇక మీ ఆలోచన ముగించండి, మేము మాట్లాడతాం. వి విల్ ట్రై, నేను మాట్లాడతాను, మీరు ప్రక్కన ఉండండి అని అంటున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరైనా చేస్తున్న ప్రయత్నం ఫలించకపోతే మన ఆలోచనల ద్వారా పని కార్యాన్ని సంపాదించడానికి, సంపూర్తి చేయటానికి మన విధానంలో మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ఇక్కడ బిల్దదు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అంటున్నాడు, మీ దృష్టికి మృగాలుగాను మూడులుగాను మేమెంచబడుట ఎలా? ఈ స్నేహితులు అనే పదం మీరు వాడుతున్నాం, కానీ వీరు ఒకరి పట్ల ఒకరు ఎట్లాంటి అవగాహన కలిగి ఉన్నారు అనేది అర్థం చేసుకుంటే, బిల్దదు తనను గూర్చి వారి అభిప్రాయం మృగాలుగా మూడులుగా ఉన్నట్లుగా గ్రహించి మాట్లాడుతున్నాడు. మీ దృష్టికి మృగాలుగాను మీ దృష్టికి మూఢులుగాను మేమెంచబడుట ఎలా? నలుగురు స్నేహితులు ఉన్నారు, యోబు, ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఒకడు రోగి అయి ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నవాడు బిల్దదు. అతని క్వశ్చన్ ఏంటంటే, మీ దృష్టికి మేము మృగాలు మూడులముగా ఎందుకు ఎంచబడాలి? వై షుడ్ వి ట్రీట్? మేమెందుకు ఇలా ఎంచబడాలి, మేమెందుకు ఇలా భావించబడాలంటే అతను ఒక అవగాహనకు వచ్చేసాడు. ఇలా భావిస్తున్నారు మీరు మమ్మల్ని అంటే, మృగాల్లాగా మూడుల్లాగా అంటే మాకేం తెలియదు అనుకుంటున్నారు మీరు? మేము ఏమీ తెలియనట్టు మీ ముందు ఎందుకు కనపడాలి? ఇప్పుడు చెప్పండి, మీరు ఈ స్నేహితుల మధ్యన హార్మనీ ఉందా? ఫ్రెండ్షిప్ ఉందా? అండర్స్టాండింగ్ ఉందా? ఇవి లేకుండా స్నేహం అని చెప్పుకుంటే ఇట్స్ మీనింగ్లెస్, అర్థరహితం. నేను ఎప్పుడూ కూడా ఇలానే ఆలోచిస్తాను. నా స్నేహితుడని చెప్పుకుంటూ నన్ను అంగీకరించని వాడు నా స్నేహితుడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా? నన్ను అంగీకరించిన వాడిని నా స్నేహితుడిగా నేను కొనసాగించలేను, కొనసాగించకూడదు కూడా. అది నటనా జీవితం, వేషధారి జీవితమే. అంతరంగంలో వేషధారణ నటన పెట్టుకొని పైకి సోదరుని వలె ప్రవర్తించే స్నేహితుని వలె ప్రవర్తిస్తే హూ ఈజ్ ఫూలిష్? ఎవరు అవివేకంగా ఉన్నారు? బిల్దదు అన్నట్లుగా మనలో మనం కూడా మన స్నేహితుల మధ్య మనలను అంగీకరించిన వాడిని మనం అంగీకరించలేం. అక్కడ స్నేహం లేదు. బయట వ్యక్తులు స్నేహితులను అనుకోవటమే తప్ప
అంతరంగికంగా వారి మధ్యన సఖ్యత లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, అండర్స్టాండింగ్ లేనప్పుడు అది స్నేహమే కాదు. మరలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా. యోబును ఏమని పిలుస్తున్నాడు? కోపము చేత నిన్ను నీవు చీల్చుకుంటున్నావు. అట్లాంటి వాడువయ్యా నువ్వు. నీ నిమిత్తం భూమి పాడుగా చేయబడుతుందా? నీ నిమిత్తం కొండ దాని స్థానం తప్పుతుందా? చాలామంది అనుకుంటారు, దేవా మమ్మల్ని రుజువు చేయటానికి అద్భుతాలు చేసేయమంటారు. ఎందుకు చేయాలి చెప్పండి? 23 సంవత్సరాల పరిచర్యలో నేనెన్నడూ రుజువు చేసుకోవటానికి ప్రయత్నం చేయలేదు. నన్ను చాలామంది దైవసేవకుడిని పిలవటానికి అభ్యంతరం పడిన వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. వెన్ గాడ్ అప్రూవ్డ్ మీ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ మీ టు ప్రూవ్ బిఫోర్ అదర్స్. దేవుడు నన్ను సేవకుడిగా ఆయన అంగీకరించిన తరువాత మనుషులు నన్ను సేవకునిగా గుర్తించాలనే తాపత్రయం నేను పడాల్సిన పని లేనే లేదంటున్నాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడని రుజువు చేసుకోవాల్సిన అవసరం యేసుక్రీస్తుకు లేదు. ఎందుకంటే అవసరం లేదు. ఆయన దేవుని కుమారుడే. రుజువు చేసుకున్న దేవుని కుమారుడే, చేసుకోకపోయిన దేవుని కుమారుడే. అలాగుననే యోబుతో మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తము భూమి పాడు చేయబడుతుందా? నీ నిమిత్తం కొండల స్థానం తప్పుతాయా? యోబు, కోపంతో నిన్ను నువ్వు చీల్చుకుంటున్నావు. నీ శ్రమకు కారణం, నీ బాధకు కారణం, నీ అనారోగ్యానికి కారణం నువ్వే తేల్చి చెబుతున్నాడు బిల్దదు. నా అనారోగ్యానికి కారణం, నా అవివేకానికి కారణం, నా అసమర్థతకు కారణం, నా వైఫల్యానికి కారణం ఎప్పుడు నేనే అవుతాను అనేది నేను ఎప్పుడు గుర్తెరుగుతానో అప్పుడు నా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇది సాధారణ సత్యం. ఆ సాధారణ సత్యాన్నే బిల్దదు యోబు ఎదుట వ్యక్తీకరిస్తున్నాడు. సోదరుడా, సోదరి, మనమెన్నడూ కూడా అద్భుతాల చేత మనం రుజువు చేయబడాలని కోరుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, మేము నీ యందు విశ్వసించున్నట్లు నీవు మా మధ్యన ఏమి సూచక క్రియ చేయబోతున్నావు అని అడిగారు. ఆయన చెప్పాడు, యోనాను గుర్చిన సూచక క్రియ తప్ప మరొకటి నేను చెయ్యను మీ మధ్యన అన్నాడు. అని మనుష్య కుమారుడు యోనా కంటే గొప్పవాడని చెబుతూ 3 దినాలు భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు. కనుక సూచనల చేత, మహత్కార్యముల చేత యేసు రుజువు చేయబడాలి అనేది ఆయన కాన్సెప్ట్ కాదు. ఇవాళ పరిచర్యలు ఆ విధంగా తయారైపోతున్నాయి. వీ మస్ట్ బి అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్ బై డూయింగ్ ద మిరాకల్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ద మిరాకల్స్ అనుకుంటున్నారు. అది కానే కాదు. 13 సంవత్సరాల టీవీ పరిచర్యలో ఎంతమంది స్వస్థత పొందారు, ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది అద్భుతాలు చూడగలిగారు వారి జీవితాల్లో. వాటికి ఎన్నడూ నేను ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎంతమంది సంతానం పొందారు, ఎంతోమందికి ఉద్యోగాలు ప్రభు ఇచ్చారు. వీటిల్లో దేనిని కూడా దేవునికి మహిమ తీసుకొచ్చే విషయంలో మనుషులకు ప్రభావం వచ్చే వాటిని పక్కన పెట్టాను నేను. సోదరుడా, సోదరి, దేవునికి మహిమ రావాలి. మన నిమిత్తం అద్భుతాలు గొప్పగా జరిగిపోవాలని ఎన్నడూ కోరుకోకూడదు. 5వ వచనం, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడుతుంది, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోతాయి, వారి గుడారాల్లో వెలుగు అంధకారం అవుతుంది, వారి యొద్ద ఉన్న దీపం ఆరిపోతుంది, వారి పటుత్వం గల నడకలు అడ్డగించబడతాయి, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చేస్తుంది, వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలల్లోనికి నడిపిస్తాయి,
బోను వారి మడిమని పట్టుకుంటుంది, వల వారిని చేజిక్కించుకుంటుంది. వారిని చిక్కించుకున్నటకై ఉరి నేలను ఉంచబడుతుంది, వారిని పట్టుకుంటకై త్రోవలో ఉచ్చు పెట్టబడుతుంది. నలుదిక్కుల భీకరమైన వారికి భయం కలుగజేస్తాయి, భయములు వారిని వెంటాడి తరుముతాయి. వారి బలం క్షీణించిపోతుంది, వారిని కూల్చుటకు ఆపద కాచి ఉంటుంది. అది వారి దేహ అవయవాలను భక్షిస్తుంది, మరణజేష్ఠుడు వారి అవయవాలను భక్షిస్తాడు. వారు ఆశ్రయమైన వారి ఆశ్రయ గుడాల నుండి పెరికివేయబడతారు. వారు భీకరుడు రాజునకు కొనిపోబడుదురు. వారికి అసహ్యులైన వారి గుడారంలో నివాసం చేస్తారు. వారి క్రింద నివాసం మీద గంధకం చల్లబడుతుంది. వారి వేళ్ళు ఎండిపోతాయి, వారి కొమ్మలు నరకబడతాయి. భూమి మీద ఎవరు వారిని జ్ఞాపకం చేసుకోరు. మైదానం మంది ఎక్కడనూ వారిని ఎరిగిన వాడు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకట్లను తోలుదురు, భూలోకం నుండి వారు తరుముదురు. వారి ప్రజల్లో నుండి వారికి పుత్రులైన పౌత్రులైన ఉండరు. వారు నివసించిన స్థలాల్లో తప్పించుకున్నవాడు ఒక్కడైనా ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూసి విస్మయం పొందుదురు. పూర్వం ఉండిన వారు దాన్ని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములు గిట్టి గతిపట్టును, దేవుని ఎరుగిన వారి స్థలము ఇట్టిది. ఈ అధ్యాయంలో వారు, వారి అనే పదాలు విస్తారంగా వాడబడ్డే చూద్దాం. ఇక్కడ మనం భక్తిహీనులు, దేవుని ఎరుగిన వారు అనే పదాలతో పాటు వారిని ఉద్దేశించి 35 పర్యాయములు బిల్దదు వివిధ రకాల అంశాలు మాట్లాడాడు. వారు, వారిని అనే పదం 35 సార్లు వ్రాయబడింది. ఇందులో ఈ వచనాల్లో 5 నుంచి 21 వచనం వరకు ఉన్న భాగంలో 35 పర్యాయములు వారికి కలిగేటువంటి దుర్గతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇది చాలా భయంకరమైనటువంటి వేదనను తెలియచేసేటువంటిది. యోబు యొక్క పరిస్థితులను భక్తిహీనుని స్థితిలో, దేవుని ఎరుగని వ్యక్తి స్థితిలో లెక్కించి బిల్దదు టాలీ చేసి మాట్లాడుతున్నాడు, సరిపోల్చి మాట్లాడుతున్నాడు. అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. యోబు విషయంలో, భక్తిహీనుల విషయంలో, దేవుని ఎరగని వారి విషయంలో బిల్దదు చెప్పిన మాట 100% సత్యమే. కానీ యోబు విషయంలో మాత్రం కాదది. ఎందుకంటే యోబు భక్తిహీనుడు కాడు, భక్తి గలవాడు, నీతిమంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. ఈ తరంలో అట్లాంటి వాడు భూమి మీద లేడని దేవుని చేత సర్టిఫికెట్ పొందినటువంటి వ్యక్తి. కానీ బిల్దదు అతని శ్రమను బట్టి, యోబు యొక్క శ్రమను బట్టి అవగాహనలో ఆ విధంగా తప్పిదంగా అవగాహన చేసుకున్నాడు. అందుకే 35 పర్యాయాలు వారు, వారిని అనేటువంటి పదాలు బిల్దదు యోబును ఉద్దేశించే పలికాడు. అవి యోబును బహుగా బాధ పెట్టాయి. అవగాహన లేకుండా మనం గనక ఏదైనా మాట్లాడుట మరొకరిని గురించి ప్రారంభిస్తే అది వారికి మేలు చేయకపోగా హాని చేస్తుంది, బాధ కలుగు చేస్తుంది, ఆదరణ ఇవ్వదు. ఇది ఎరుగక చాలామంది మాట్లాడతారు. చూడండి, మన ప్రమేయం లేకుండా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, మన ప్రమేయం లేకుండా, మన తప్పిదం లేకుండా ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, మనకు తెలుసు మనం నిర్దోషులమని. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తర్వాత చూచిన వారు మన మీద దోషం ఎత్తి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు. ఆయన రోడ్డు మీద వెళుతున్నారు, మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు ఆయన వాహనానికి ఒక వృద్ధురాలు తగిలి ఆవిడంతటా ఆవిడొచ్చి తగిలారు. ఆమెకి కాలు విరిగిపోయింది, ఆవిడ పడిపోయింది. ఆవిడ కారణమైనా కూడా ఆ వ్యక్తిని నిలదీశారు ప్రజలు, చాలా మాట్లాడారు, తర్వాత బాధ పెట్టారు. ఎందుకు నేను చెబుతున్నానంటే ఈ ఉదాహరణ ఇక్కడ పరిస్థితిని బట్టి పరిశీలిస్తారే తప్ప ఎవరైనా
పరిస్థితికి కారణమైన మూలమును దృష్టిలో పెట్టుకుని ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అది ఎలా జరిగిందనేది ఎవరికి తెలియదు. సాక్ష్యం మీద ఆధారపడతారు, కనబడుతున్నటువంటి విషయం మీద ఆధారపడతాడు తప్ప మానవుడు తీర్పు తీర్చడానికి అంతకు మించి లోతైన అంశాన్ని పరిశీలన చేసే శక్తి, జ్ఞానం మానవునికి లేదు. సోదరుడా, సోదరి, ఒక పెద్ద వాహనం ఒక కారే కనుక సైకిల్ని గుద్దింది అనుకోండి, కారు గుద్దిందని అంటాడు కానీ సైకిల్ వచ్చి గుద్దాడని రాయుడు. అక్కడున్న పరిస్థితిని బట్టి మాట్లాడతారు. అట్లాగే బిల్దదు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. యోబును దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవుని ఘనత కొరకైన పరీక్ష నిర్వహించబడుతోందని అవగాహన బిల్దదుకు లేదు, ఆఖరికి యోబుకు కూడా లేదు. అందువలన వారు ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా భక్తిహీనుల, దేవుని ఎరుగిన వారికి జరిగిన కార్యక్రమంలో భాగం గనుక అని ఆ స్పీచ్ మొదలుపెట్టారనమాట. కొన్ని సందర్భాల్లో మనం కూడాను పరిపూర్ణమైన అవగాహన లేక డిఫరెంట్గా కామెంట్ చేసేస్తూ ఉంటాం. అది సత్యానికి దూరంగా ఉంటుందనేది మనం గుర్తెరగకుండా మాట్లాడుతుంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకూడదు. అలా అనేక పర్యాయాలు నన్ను నేను సరిచేసుకోవాల్సి వచ్చింది. నిదానించాలి మనం. ఇక చదువుతాను చూడండి. ఒక భక్తిహీనుని విషయంలో ఏం జరుగుతుందట, దీపము ఆర్పివేయబడును. దీపము ఆర్పివేయబడును. ఏమవుతుంది? దీపం ఆర్పివేస్తే డార్క్నెస్ వచ్చేస్తుంది. దీపం ఆరిపోతే ఇంకేముంది? చీకటే కదా. దీపం ఆరిపోతే చీకటి. మరి చీకటిలో ఏమీ కనపడదు, అగమ్య గోచరమైన పరిస్థితులు ఏర్పడిపోతాయి అనేది చెప్పటానికి భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అంటే, ఆర్పివేయబడును అంటే ఆరిపోవును కాదు, ఆర్పివేయబడును అంటే ఎవరిదో ప్రమేయం ఉంది వెనకాల. దట్ మైట్ బి ద గాడ్. దేవుడే వారి భక్తిహీనుల దీపాన్ని ఆర్పేస్తాడు అనే భావన భక్తులు కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక నిర్దేశకత లేని స్థితికి వారు వచ్చేస్తారు. అంతేకాదు వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. అగ్ని జ్వాల యొక్క సహజతత్వం ప్రకాశం ఇవ్వటం, కానీ ప్రకాశం రాకుండా అయిపోతుంది అని అంటే సహజత్వంతో కూడిన పరిస్థితులు అసహజానికి మరలిపోతాయి. సహజంగా ఉండాల్సినటువంటివి అసహజానికి మారిపోతాయి. అనుకూలంలో ఉన్న పరిస్థితులు ప్రతికూలానికి మారిపోతాయి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను హెచ్చరిక చేస్తుంది. నీవు భక్తిహీనతలో ఉన్నావా? దేవుని ఎరుగకు ఉన్నావా? నీ భవిష్యత్తు అంధకారమే. నీ లోకపరమైన జ్ఞానంతో నువ్వు కట్టుకోగలిగేటువంటి నీ గృహం అనగా నీ జీవితం తాత్కాలికంగా క్షణభంగురంగానే ఉంటుంది. శాశ్వతమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు ముందుకు సాగలేరు మీరు. కనుక మనం ఎల్లవేళలో కూడా మన భక్తి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వారంగా ఉండాలి. వారి గుడారాల్లో వెలుగు అంధకారం అయిపోతుంది. అంధకారం, వెలుగు ఉండి అంధకారం అయిపోతుంది అంటే మిగిలిన వారికి వెలుగు, వారికి మాత్రమే అంధకారం. మిగిలిన వాళ్ళకి చూస్తే వెలుగు, కానీ వారికి అంధకారం. ఒక గుడ్డివాడు నడిచినట్లుగా కళ్ళున్నవాడే నడిచాడు అనుకోండి, ఏమంటాం? కళ్ళు కనపడటం లేదా నాను? అందరికీ కనిపిస్తున్న ఆబ్జెక్ట్స్ వారు చూడలేని స్థితిలో ఉంటారన్నమాట. అందుకే వారి వెలుగు అంధకారం అయిపోతుంది అన్నాడు. వారి యొద్ద ఉన్న దీపం ఆరిపోతుంది. వారి పటుత్వం గల నడకలు అడ్డగించబడి వారి స్వకీయ ఆలోచనలు వారిని కూల్చేస్తాయి. స్వకీయ ఆలోచన వారిని కూల్చివేయును. ఈ పదం ఒకసారి ఆలోచించండి. స్వకీయ ఆలోచన వారిని కూల్చేస్తుంది. మానవుణ్ణి కూల్చేది సొంత ఆలోచనే. మనం దేవుని ఆలోచన చొప్పున నడిచినప్పుడు భద్రము, క్షేమం కలుగుతుంది. మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికేస్తే
మనకు నష్టం కలుగుతుంది, మన వల్ల ఇతరులకు నష్టం కష్టం సంభవిస్తుంది. ఈ రాత్రి వాక్య ధ్యానాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. యేసే పరిష్కారంలో పనిచేయుటకు ఒక సహోదరుడు కావాలి. సేవాశక్తి కలిగి పరిష్కారంలో ఒక 4 to 5 years తన సేవలు అందించడానికి నమ్మకమైన ఒక యవనస్తుడు, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సేవాశక్తి కలిగి ప్రార్థించే స్థితి కలిగినటువంటి ఒక యవనుడు ఈ పరిచర్యకు అవసరం ఉన్నది. దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యోబు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏలూరు పత్తేబాదాలోని బెరాకా చర్చ్, డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చర్చిలో ప్రతి బుధవారము బైబిల్ స్టడీ ఉంటుందండి. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్య డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారాలను ప్రభువు ఇచ్చేటట్లుగా ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారాలను పంపండి. మా ప్రేక్షకులు యోబు గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి కృప చేయండి. దేవా, నా జీవితంలో మా జీవితంలో నీకు ఇష్టం లేనివి విడిచిపెట్టుటకు కృపనివ్వండి. యోబు మీ మహిమార్థమైన పరిశోధనలో ఉన్నాడు, పరీక్షలో ఉన్నాడు. అలానే మేము కూడా మా పరిస్థితులను గ్రహించడానికి శక్తినివ్వండి. అనారోగ్యంతో ఉన్న మా తల్లిగారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. బలహీనంగా ఉన్న గుండెను బలపరచండి, దీర్ఘాయుష్ ఇవ్వండి, పరిపూర్ణ స్వస్థతనివ్వండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.